కూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటినన్నిటినీ దయచేయుచున్నందున అంటున్నాడు. దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభువైన యేసును కూర్చున్నట్టు నైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. కూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా పిలిచిన వాడెవరు? పిలిచిన వాడెవరు? పిలిచిన వాడు దేవుడు. పిలిచిన వారిని కూర్చున్నటువంటి అనుభవం అంటే దేవుని యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క అనుభవం ఏంటిదో అట్టి అనుభవానికి దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనం ఆదిమానవుని యొక్క పాపం ద్వారా ఆ దేవుని పోలికను పోగొట్టుకున్నటువంటి మనం మరలా క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క అనుభవంలోనికి. ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని యొక్క అనుభవంలోకి వెళ్ళాలి అంటే దానికి తగినటువంటి జ్ఞానాన్ని మూలంగా దేవుడిచ్చాడు. పిలిచిన వారి గురించిన అనుభవ జ్ఞాన మూలముగా అది పిలిచిన వారి గురించిన అనుభవంలోకి వెళ్ళాలి. ఆయన అక్షయుడు, అదృశ్యుడు. మీరు అనుభవం దేవునితో సహవాసం ఉన్నదని చెప్పి చీకట్లో నడిస్తే మనం అబద్ధం ఆడుతూ సత్యమును జరిగిపోతుంది. ఆ సత్యమే అజ్ఞానం. కనుక మనం నేర్చుకునేటటువంటి వాక్యం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? మనల్ని పిలిచిన వారిని కూర్చున్నటువంటి అనుభవంలో నడిపిస్తుంది. అంటే దేవుడు ఎంతటి వాడో నీవు నేను అంతటి వారిగా మనం మనసపడాల్సినటువంటి అవసరం. Why? God created us in His own image. తన సొంత పోలికలో తన సొంత స్వరూపాన్ని ఇచ్చి మనల్ని సృష్టించాడు. ఆయన అదృశ్యుడు, నేను అదృశ్యుడు. ఆయన అదృశ్యుడు, నేను అదృశ్యుడు. ఆయనకి చావు లేదు, నాకు చావు లేదు. రూపం మారుతుంది. చివరికి పరలోకానికి వెళ్తే అక్కడ శాశ్వతం. దైవత్వం యొక్క సహవాసంలో సంతోషంగా ఆనందంగా ఉంటాం. లేదు నరకానికి వెళ్ళామనుకోండి, అక్కడ సాతానుతోటి మన దోషంతో కలిపి నిత్య శిక్షను అనుభవిస్తాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏంటనమాట, దేవుడు శాశ్వతుడు కనుక, నిత్యుడు కనుక నేను కూడా ఎవరిని? శాశ్వతుడిని, నిత్యుడు. ఏంటంటే ఇది బాగుంది, రక్తమాంసాలతో కూడినటువంటి శరీరం బాగుంది, అంతే తప్ప నేను మాత్రం ఉంటాను. దేవునికి మరణం లేదు, నాకు మరణం లేదు. శారీరకమైన మరణం రూపం మార్చుకోవటమే. పరలోకానికి ఇంకొకటిగా రక్తమాంసాలు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలక జస్ట్ రూపాన్ని మార్చుకుంటాను. పరలోకం నుంచి ఆ మహిమ శరీరాన్ని ధరించుకుంటాను. ఈ రక్తమాంసాలు దేహం చేస్తుంది కనుక దాన్ని బట్టికే వదిలేస్తాను.
యేసుక్రీస్తు తన యొక్క రాకడలో వచ్చినప్పుడు నేను పునరుద్ధానం చెందుతాను నా ప్రభు వల్లే. పునరుద్ధానం చెందినప్పుడు ఈ రక్త మాంసాలతో కూడినటువంటి దేహములతో ఏ దేహం కలిగి ఉంటాను? పరలోకం నుంచి వచ్చినటువంటి ఆ మహిమ దేహాన్ని ధరించుకుంటాను. అది జీవితం. వారిని కూర్చున్నటువంటి అనుభవంలోనికి తీసుకువెళ్ళే జ్ఞానం ఇది. నువ్వు ఏ విధానంలో వచ్చి కూర్చుంటున్నావు నాకు తెలియదు. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని యొక్క అనుభవంలోనికి, ఆత్మస్వరూపి అయిన అనుభవం పెట్టిందో ఆ అనుభవంలోనికి నేను శరీరంలో ఉండగానే అట్టి ఆత్మీయ స్థితికి నేను ఎదగాల్సినటువంటి అవసరం. క్రైస్తవ యొక్క గొప్పతనం క్రీస్తు సంఘంలోనే దేవుడు తన కుమారులకు కుమార్తెలకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప స్థితి. చెప్తాను కదా, బయటకే ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాం. అది క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి సంఘం. కాబట్టి ఏమంటున్నాడు? తన మహిమను బట్టి తన గుణాతిశయములను బట్టి వివరించడానికి చాలా టైం పట్టేస్తుంది. మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గురించినట్టు మన ప్రభువైన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞాన అనుభవంలోనికి మనం వెళ్ళాలిగా అవతరించినటువంటి క్రీస్తు యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆయన రక్తమాంసాల్లో ఉండి కూడా తాను దేవుడు కానట్టుగా వ్యవహరించలేదు. రక్తమాంసాల్లో ఉండి కూడా దేవుడిగా ఎలాగో బ్రతకాలో అలాగే జీవించాడు. 30 సంవత్సరాల తర్వాత ఆయన దేవుని పరిపాలనకు వచ్చారు. 30వ సంవత్సరంలో ఆయన బాప్తిసం పొందిన తర్వాత 30 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయన బాప్తిసం పొందిన సందర్భంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను దేని బట్టి గతించినటువంటి 30 సంవత్సరాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదా ఈ జీవితంలో, ఎక్కడ చిన్న పాపము లేదు. శరీరాన్ని పట్టించుకున్నటువంటి వాడు కాదు. అంచేతనే దేవుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటి అని అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను నన్ను కూర్చొని చెప్పబోతాను. పాపము లేనటువంటి స్థితిని బట్టి, ఏ తప్పు చేయనటువంటి పరిస్థితిని బట్టి ఏమన్నాడు? ఆయన ఇచ్చినటువంటి ఘనత గొప్పతనం ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన ఎందుకు నేను, ఈయన ఎందుకు నేను నన్ను గురించి ఏమంటాడు? నా దేవుడు, నా తండ్రి. నేను ఎలాగైతే నేను ప్రశ్నించుకుంటున్నాను, నన్ను గురించి ఏమనుకుంటున్నానని మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో దేవుళ్ళ బ్రతకాలి అనేటటువంటి ఆ సత్తా ఉంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నన్ను గురించి ఏమనుకుంటున్నాను నా తండ్రి, నన్ను గురించి ఏమనుకుంటున్నాను నా దేవుడు, నా దేవుడు. వచ్చి కూర్చుని వెళ్ళిపోతే పరలోకానికి వెళ్ళవు. సమవచ్చి కావాలి, ఈక్వల్ స్టేటస్. దైవత్వం ఎట్టిదో, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ దేవతలు ఎట్టివారో ఆ స్థాయికి నేను వెళితేనే అక్కడ నివసించడానికి నేను యోగ్యుడిని, యోగ్యురాలి. అటు స్థాయికి నేను ఎదగలేనప్పుడు ఆ పరలోకం దరిదాపులకు కూడా వెళ్ళడానికి అవకాశం తీసుకెళ్ళదు కదా. ప్రభుత్వాలు వచ్చి తీసుకెళ్ళేది. ఆయన శరీరమైనటువంటి సంఘంలో నువ్వు ఎలా ఉన్నావో ఆయన తెలుసు. నేను పరలోకానికి తీసుకువెళ్ళాలా వదిలేయాలనేటటువంటిది యేసుక్రీస్తు నిర్ణయించుకుంటాడు. అంత్యాదనే బాధ్యత ఆయనకు అప్పగించాడు. ఆయన నుంచి తీసుకెళ్తాడు ఉన్నటువంటి దేవుని రాజ్యమైనటువంటి సంఘాన్ని. ఎక్కడికి రంగారా ఎక్కడ వస్తావు అన్నాడు అనుకోండి. అయిపోయిందా లేదా? అయిపోయింది. ఆలోచిస్తూ ఉన్నారా మీరు?
అట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే దాని యొక్క దైవశక్తి జీవములకును భక్తికి కావలసిన వాటన్నిటినీ దయచేస్తుందట. మన భక్తిలో ఉండాలి. దైవభక్తి అని అంటే గాడ్లీనెస్, దేవునిలాగా అంటే దేవునిలాగే ఉండాలి. దేవుని పోలికలో సృష్టించబడ్డాం, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం. మనం దేవునిలాగే బ్రతకాలి. సమూర్తి సరిపోద్ది. నేను పాపినైతే, ఆయన పరిశుద్ధుడైతే కుదురుతుందండి స్నేహం. అలా కుదరలేదు కాబట్టి కదా ఏదైనా కోరిక వచ్చి మెడపట్టుకుని ఏం చేస్తా. అంతకంటే గొప్ప నేను, అంతకంటే ఎక్కువ నేను. మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో, ఎంత లెక్కలేని తనంగా ఉంటున్నారో. రోజుకి వస్తా ప్రదర్శన కోసం ఆదివారం పూర్తిగా విశ్వాసం ఉంటే అది క్రియ చేయకుండా ఉండదు. కష్టపడతాను, గవర్నమెంట్ లేదు నడిచేటట్లు గబగబా చేసుకుని కుటుంబం అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటాం. సహాయం చేస్తుంది దేవుని యొక్క శక్తి. జీవములకును భక్తికి కావలసిన వాటిని అన్నింటినీ దయచేయచ్చు. ఎలాగూ ఒక పేజీ చెప్పండి. పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన బోధ ఎలా ఉండాలట? దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి బోధ. మిమ్మల్ని దైవభక్తిలో పెంచే విధంగా ఆ బోధ, దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి వాక్యం దేవుడి యొక్క వాక్యం. అక్కడ ఏమంటాడు పేతురుపత్రికలో? ఆయన దైవశక్తి జీవములకును భక్తికి కావలసిన వాటిని అన్నింటినీ దయచేయచ్చు. మనం ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తే గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడు ఇస్తాడు, దేవుడు తన సహాయాన్ని అందిస్తాడు. అంతగా ప్రయాసపడుతున్నాడు నా కుమారుడు, అంతగా ప్రయాసపడుతుంది నా పోలికలోనికి రావడానికి, నా స్వరూపంలోనికి రావడానికి, పోగొట్టుకున్నటువంటి నా స్థాయిని అందుకోవడానికి నా కుమారుడు ఎంత కృషి చేస్తున్నాడు, నా కుమార్తె అంత కృషి చేస్తుందని ఆలోచించినటువంటి దేవుడు తన శక్తి ద్వారా ఏం చేస్తాడు? భక్తికి కావాల్సినటువంటి వాటన్నింటినీ దయచేస్తాడు. దేని ద్వారా? భక్తికి అనుగుణ్యమైనటువంటి బోధ ద్వారా. భక్తికి అనుగుణ్యమైనటువంటి బోధ. కాబట్టి ఇంతవరకు పిలిచిన వాడు అనగా దేవుని గురించినటువంటి అనుభవంలోనికి మనం నడిపించేటటువంటి జ్ఞానాన్ని గురించి మనం ఆలోచన చేశాం. దేవుని యొక్క పిలిచినవాడు దేవుడు, పిలిచిన వారిని గురించినటువంటి అనుభవాన్ని మనం సాధించాలి. పిలిచిన వారిని గురించిన జ్ఞానం పరిశుద్ధ గ్రంథం బైబిల్. మీరు అర్థమవుతుందా? దానికి మాదిరి చేస్తున్నాడు. క్రీస్తుని కూర్చున్నటువంటి అనుభవమే దేవుని కూర్చున్నటువంటి అనుభవం. రక్తమాంసాల్లో ఉండగా క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఎలాంటి జీవితాన్ని అయితే జీవించాడో మనం కూడా అలాంటి జీవితాన్ని జీవించాలి. తన కుమారుడు అనేక సహోదరుల్లో చేశాడు అన్నట్టు దేవుడు ఎవరిని ముందుగా ఎదిగామో వారు తన కుమారునితో సారూప్యం గలవారు. లీటర్ తాగేయడంలోన, కవిసారా గాంధీకి రంబుజీలు ఓవర్ పెట్టేయడంలోన, లేదా గుడకాలో నీళ్ళు పెదవ కింద బొగ్గని కళ్ళలో వేసుకుని కషాయం మిగుతూ మధ్యలో తేలిపోవడంలోన
అర్థంగా సంపాదించే పేకాటంలోన జోతం, దేంట్లో అక్రమ సంపాదన, అన్యాయపు సంపాదన, ధనాపేక్ష, దోలాభాపేక్ష, దాన్ని దాచుకోవడానికి లోపత్వం, దేంట్లో. కనుక భక్తిని అందుకోవాల్సినటువంటి అవసరం టు క్యాచ్ ద గాడ్లీనెస్, దేవుళ్ళ ఉండటం అనేటువంటి స్థితిని అందుకోవాలని దేవుడు కోరుతుంది. అందుకోవడానికి నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఏమి సాధన చేస్తున్నావో, ఏ ప్రయాస పడుతున్నావో, ఏ కృషి చేస్తున్నావో నీవు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకే క్రీస్తు యొక్క శిలువ బలి. ఆ స్థాయి మనం అందుకోవడానికే క్రీస్తు యొక్క శిలువ బలి. పాపానికి ముందు ఆదాము దేవుడు ఏ విధంగా అయితే సహవాసం కలిగి ఉన్నారు ఏదైనా తోటలో, క్రీస్తు ప్రపంచ సంఖ్యలో కూడా అదే దైవ మానవ సహవాసాన్ని మనం అనుభవించడానికి సిద్ధపడాల్సినటువంటి అవసరం. శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.